ఓం సాయిరామ్. 1938 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున శ్రీ సాయి చరిత్రలో శ్రీ భావు మహారాజ్ కుంభార్ మూర్తీభవించిన వైరాగ్యంతో భాషించేవారు. కౌపీనం తప్ప మరే ఇతర దుస్తులు ధరించేవారు కాదు. మీరు కప్పుకొని మహారాజుని ప్రేమగా ఆయనకు ఎవరైనా దుప్పటిస్తే దాన్ని ముక్కలుగా చేసి బాబా సమాధి మందిరం, మసీదు తొడవడానికి, రోడ్లు ఓడవడానికి చీపురులాగా ఉపయోగించేవారు. ఏ పని చేయకుండా ఎవరు ఊరికే ఉండకూడదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అన్న సాయి హితవును ఆచరణ రూపంగా శ్రీ కుంభార్ నెరవేర్చేవారు. పసిపిల్లలన్నా, పశువులన్నా, మొక్కలన్నా ఎనలేని ప్రేమ. ఆ నోరు లేని ప్రాణులను ప్రేమించమని, అలా చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పేవారు. ప్రధాన్ అనే గ్రంథం రచించారు కదా ఆయన. షిరిడీలోని భావు కుంభార్ వైరాగ్య సంపన్నత, లక్ష్య పెట్టని ఆయన త్యాగశీలత ఎంతోమందిని ఆకర్షించాయి. వాటి రోజున భావు కుంభార్ దేహత్యాగం చేశారు. ఏప్రిల్ 27, 1938 సంవత్సరంలో. ఆయన భక్తి అపారం.